హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 బాగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 24,000 నుంచి 24,200 వరకు. యాక్చువల్గా మనం ఒక బిగ్గర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. అది 24,400ని అప్పర్ సైడ్గా చూస్తూ లోవర్ సైడ్ వచ్చేసి 24,000. ఈ 400 పాయింట్స్ బిగ్గర్ రేంజ్లో మార్కెట్ ఉంది. ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ వస్తేనే దెన్ మనం ఫర్దర్ రేంజ్ అనేది డిసైడ్ చేసుకుందాం అనుకున్నాం. అలా చూసుకుంటే మార్కెట్ థర్స్డే రోజు క్లోజింగ్ చూస్తే 24,150 అరౌండ్, అండ్ ఈరోజు ఓపెనింగ్ చూస్తే 24,335. నియర్లీ 200 పాయింట్స్ దాకా మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. 24,335 అరౌండ్. సో ఆల్రెడీ మనం 2 పార్ట్స్ లాగా చూసాం, 24,200 అబోవ్ అండ్ 24,200 బిలో. దీన్ని 2 పార్ట్స్ లాగా స్ప్లిటప్ చేసుకుందాం. ఈరోజు ఇంట్రాడే లో చూస్తే 24,204, దీన్ని 24,200 అని తీసుకోవచ్చు. ఇది ఇంట్రాడేలో రీచ్ అయిన లో. మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 24,200 నుంచి 24,400. బట్ ఇన్ని రోజులు కన్సల్టేషన్ తర్వాత ఈ సెకండ్ వీక్లో లాస్ట్ డే మనకి ఒక బ్రేక్అవుట్, ఈ కన్సల్టేషన్ నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. అలా మార్కెట్ ఇంట్రాడేలో రీచ్ అయిన హై 24,563. 24,563. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా కూడా 24,540. 24,540. ఇక్కడ టోటల్ రేంజ్ హై అండ్ లోస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇట్స్ నియర్లీ 360 పాయింట్స్. ఇక్కడ మనకి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది, అది కూడా 200 పాయింట్స్ బాడీ రేంజ్. దిస్ ఇండికేట్స్ ఏ వెరీ గుడ్ సిగ్నేచర్ ఫర్ బుల్లిష్ మార్కెట్. ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది మార్కెట్లో. ఇప్పుడు మనం 24,400 లెవెల్ని యాజ్ సపోర్ట్ లాగా గమనిస్తాం. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెనింగే గ్యాప్ అప్. అక్కడి నుంచి మనం ఎలా అయితే 2 పార్ట్స్ అని పెట్టుకున్నామో స్ప్లిటప్ చేసి 24,400, ఈ 24,400 లెవెల్ మనకు ఒక రెసిస్టెన్స్ లాగా ఇనిషియల్గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ లోవర్ సైడ్లో ఎగ్జాక్ట్లీ ఈ 24,200 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే ఈ సెకండ్ హాఫ్ దగ్గర ఆఫ్టర్ 12 o'clock మనకి ఎప్పుడైతే 24,400 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయిందో, సో దెన్ ఈ 24,400 రెసిస్టెన్స్ కాస్త మనకు ఒక సపోర్ట్ లెవెల్ లాగా కన్వర్ట్ అవుతూ మార్కెట్లో స్ట్రెంత్ అనేది కనపడింది. అండ్ మనకి నెక్స్ట్ కన్సల్టేషన్ ఈ 24,500 లెవెల్ దగ్గర 1 hour టైం స్పెండ్ చేసి మళ్ళీ ఫర్దర్ మోర్ 50 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ అవుతూ ఫైనల్గా వెరీ గుడ్ క్లోజింగ్ 24,540 ఏరియా దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఇనిషియల్గా ఒక పార్ట్స్లో చూడొచ్చు మార్కెట్ని 24,400 నుంచి 24,600. ఇది మండే రోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్, బికాస్ 24,600 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక కీ లెవెల్ లాగా మనం గమనించవచ్చు. సో రేంజ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనకి ఈ లెవెల్ని మండే మార్కెట్లో హిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ చేస్తూ ఉంటే నిఫ్టీలో. ఓకే, సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. రేంజ్ బ్రేక్అవుట్ మనకి నిఫ్టీలో వచ్చింది కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే రాలేదు. సో ఇక్కడ మనం బాడీ పరంగా ఒక రేంజ్ అనేది డ్రా చేసుకోగలిగితే ఇక్కడ 2 days ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి 50,586 అండ్ ఇక్కడ కూడా ఓపెనింగ్ 50,600. సో టాప్ లెవెల్లో 50,600 ఉంది బాడీ వైస్లో రేంజ్ చూసుకుంటున్నప్పుడు. అలానే లోయర్ సైడ్ బాడీ రేంజ్ చూస్తే ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 49,727. సో దీన్ని 49,700 అని తీసుకుందాం. 49,700. మోరోవర్ ఈ 1000 పాయింట్స్ రేంజ్లో, సుమారుగా ఈ 1000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ అయితే కన్సోలిడేట్ అవుతూ వచ్చింది. సో ఈరోజు ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది. సో రీసెంట్ టైమ్స్లో బ్యాంక్ నిఫ్టీలో పెద్ద రేంజెసే వస్తున్నాయి. తడపక మాత్రమే ఒక 200-300 పాయింట్స్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకి గ్యాప్ అప్ అనేది కనపడుతుంది. థర్స్డే రోజు ఇంత వీక్నెస్ క్లోజింగ్ బట్టి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ డ్రాగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అవడం వల్ల ఓపెనింగే 50,000 లెవెల్ అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది. 50,133 ఇది ఓపెనింగ్. ఇక్కడ నుంచి నిన్నటి క్లోజింగ్ ఏదైతే లెవెల్ ఉందో 49,700 నియర్ బై, సో ఆ లెవెల్ వరకు మార్కెట్ డ్రాగ్ చేయడానికి వెళ్ళింది. సో ఇక్కడ మనకి మార్కెట్ ఎగ్జాక్ట్గా రీచ్ అయిన లెవెల్ 49,800. సో ఇంత లోవర్ సైడ్ మార్కెట్ కరెక్ట్ అయ్యాక మళ్ళీ ఈ లోవర్ లెవెల్ నుంచి కూడా మార్కెట్ టాప్ లెవెల్లో 50,600 వరకు కూడా రీచ్ అవ్వడం జరిగింది. 50,600. సో మనం ఇన్ని క్యాండిల్స్ బట్టి ఒక రేంజ్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే రేంజ్ అంతా ఈరోజు కవర్ చేసింది.
అండ్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. మార్కెట్ ఫైనల్గా క్లోజ్ అయిన లెవెల్ 50,516, 520 అని తీసుకుందాం, ఈజీ అండర్స్టాండింగ్. ఇది క్లోజింగ్. బాడీ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ నియర్లీ 400 పాయింట్స్ రేంజ్. ఈ 400 పాయింట్స్ రేంజ్ చాలా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ని ఫామ్ చేసింది. సో మండే రోజైనా ఈ రేంజ్ నుంచి బయటికి వస్తుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో టోటల్గా అయితే ఒక రివర్సల్ కనిపిస్తుంది బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఫస్ట్ క్యాండిల్లో మనకి రీచ్ అయిన హై వచ్చేసి 50,300. సో 50,250 మార్క్నే తీసుకుందాం బాడీ వైస్లో. ఈ 50,250 అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్లో మనకి 49,800 చూసాం. సో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేస్లో కూడా మనం 49,800 మార్క్ని చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా గమనించాం. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ బాగా మార్కెట్ డ్రాగ్ అవుతుందని మనం ప్రిడిక్ట్ చేసాం. ఈరోజు గ్యాప్ పోవడం వల్ల ఈ లెవెల్ మళ్ళీ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఒక బూస్టప్ అయితే ఇచ్చింది. ఇక్కడ వరకు మార్కెట్ పడిపోయి సో ఫస్ట్ హాఫ్లో అంతా ఒక వీ షేప్ రికవరీ అయితే వచ్చింది. ఎలా ఫాలో అయిందో అలా వచ్చేసింది. ఫ్రమ్ 12 o'clock ఎప్పుడైతే ఈ లెవెల్ అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఒక స్మాల్ కన్సోలిడేషన్ అండ్ దెన్ మార్కెట్ ర్యాలీ టిల్ 50,600 వరకు కూడా. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఈ 50,500 మార్క్ అరౌండ్ క్లోజ్ అయింది. స్టిల్ లాస్ట్ 2 weeks నుంచి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే రేంజ్లో ఉందో అదే రేంజ్లో క్లోజ్ అయింది. బట్ ఇదొక బిగ్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది కాబట్టి దాని పరంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ ఇంట్రాడే లెవెల్లో క్లోజ్ అవుతుంది మండే రోజు. సో దెన్ ఈ 50,000 నుంచి టాప్ లెవెల్లో వచ్చేసి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ అయిన 51,000 దీన్ని రెసిస్టెన్స్ లాగా గమనిస్తున్నాం. సో మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే ఇట్ విల్ బీ ఏ బ్యారియర్. రెసిస్టెన్స్ లాగా ప్లే చేయాలా, సపోర్ట్ లాగా ప్లే చేస్తుందా అనేది మనం మండే రోజు డిక్లేర్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి 51,000 విల్ బీ ఏ రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తే ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కొలాప్స్ అవుతుంది అంటే ఇదే లెవెల్ మళ్ళీ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ ఈ రేంజ్లో ఉండడానికి మార్కెట్లో ప్రాబబిలిటీ అయితే ఉంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you on Monday.